నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సిబిఎస్ఈ 2024-25 ఇంటర్ 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధించిన యానాం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో అభినందన సభ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని రావులపాలెంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఐపోలవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆలరేవు, ఐపోలవరం మండలాల్లో సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు, రైతులు, అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని ఐపోలవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావులపాలెంలోని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఐపోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు ఆధ్వర్యంలో ఎంపీపీ మోర్తా రాణి మిరియం జ్యోతి, జెడ్పీటీసీ సభ్యులు ముదునూరి సతీష్ రాజు, మాజీ సొసైటీ అధ్యక్షులు, సర్పంచులు, గ్రామ కమిటీ సభ్యులు, ఎస్సీ సెల్ సభ్యులు, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు బృందం జగ్గిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికవటం పట్ల ఆయనకు అభినందనలు తెలియజేశారు. అపర భగీరథుడు ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి తాళరేవు మండలం పీమల్లవరం పత్తిగొంది పంటకాలు వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ జయంతి కార్యక్రమం ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఒల్లు రాజబాబు అధ్యక్షతన జరిగింది. అపర భగీరథుడు ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి తాళరేవు మండలం పీమల్లవరం పత్తిగొంది పంటకాలు వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ జయంతి కార్యక్రమం ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఒల్లు రాజబాబు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో సాగునీటి సంఘం డీసీ చైర్మన్ వేగేసిన భాస్కర్ రాజు, నీలపల్లి సర్పంచు చిట్టూరి కలికిమూర్తి, పీమల్లవరం సర్పంచు పంపన రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణలు సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య నాయకులు మాట్లాడుతూ సర్ ఆర్థర్ కాటన్ కట్టించినటువంటి ధవళేశ్వరం ప్రాజెక్టు మరియు కాల్వల నిర్మాణం వలన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా ఉన్నారని, వారు చేసిన కృషి గుర్తుంచుకోవాలన్నారు. మన ప్రాంతంలో పండిన పంటలు మన దేశంలో కాక ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయన్నారు. ప్రతి సంవత్సరం ఆయన్ని మనం అందరం స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు మొగలతుర్తి శ్రీనివాస్, నీలపల్లి ఎంపీటీసీ దంగేటి సూరిబాబు, నల్లి ఏడుకొండలు, వాసంశెట్టి సత్తిబాబు, గోవాల ఏడుకొండలు, పలివెల ఏడుకొండలు, కాలా సత్తిబాబు మరియు కౌలు రైతులు, ఉపాధి మహిళలు పాల్గొన్నారు. ఏదైనా మన భారతదేశానికి, మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు విగ్రహాలను కూడా మన భారతదేశంలో పెట్టడం, వాళ్ళని పూజించడం, వాళ్ళని గౌరవించడం అనేది మన సంప్రదాయం. అది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ వాడు ఎన్నిసార్లు దాడి చేసినా వాళ్ళు ఒకసారి శరణ కొడితే మన యుద్ధాన్ని ఆపిస్తాం. అంటే భారతీయుల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించినాడే ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు అనుకున్న లక్ష్యాలను సాధించగలరని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు.
గత 2 రోజుల క్రితం పుదుచ్చేరి విద్యాశాఖ పరిధిలోని ఇంటర్ 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానం పరిపాలనాధికారి మునిస్వామి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరుగు భాస్కర్ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి రత్నప్రభ, ఐటీఐ ప్రిన్సిపల్ చింతపల్లి కృష్ణ సుధాకర్తో పాటు పాలిటెక్నిక్, వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో పలు పాఠశాలలను ఇతర పాఠశాలల్లో మెర్జ్ చేసే విధంగా పుదుచ్చేరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే దాన్ని నిలుపుదల చేయటం జరిగింది. కొంత సమయం ఇస్తే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం దగ్గర చెప్పడంతో కొంత సమయం ఇవ్వటం జరిగింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వం అందించే సౌకర్యాలను వివరించడంతో పాటు తాను విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు, ప్రత్యేక వంటకాలు తదితర సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు మాట్లాడటంతోనే ఈరోజు ఈ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. 10వ తరగతిలో జూనియర్ కళాశాలలో 100% ఉత్తీర్ణత సాధించడంతో కొందరు విద్యార్థులు కళాశాలకు, మరికొందరు పాలిటెక్నిక్, ఐటీఐలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఈ కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ను తీసుకొచ్చి అక్కడ ఉన్న సౌకర్యాలు వివరించేందుకే వారిని కూడా ఈ సమావేశంకు తీసుకురావడం జరిగింది. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐలలో చేరాలని మల్లాడి విద్యార్థులకు సూచించారు. సమాజంలో ఎవరైనా ఇతరులకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు, కానీ అపకారం చేయవద్దని సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మల్లాడి ఘనంగా శాల్వాతో సత్కరించారు. అనంతరం మల్లాడి నేతృత్వంలో సుమారు 700 మందికి విందును ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, పిల్లలందరికీ ఇది ఒక మంచి అవకాశం. మన యానంలో ఏ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. మన 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనకు గవర్నమెంట్ ఈ సంస్థల్లో చేరడానికి, తర్వాత అక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత మనకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అని తెలియపరచడానికి ఈ అవకాశం, గొప్ప అవకాశం కల్పించారు. చూస్తాడు, ఎందుకు బాగుందా అని అడుగుతాడు. చాలా బాగుంటుంది, చాలా గొప్పగా ఉందంటాడు. ఆ మాటకి టీచర్ వెళ్ళిపోతాడు. తాపీ మేస్త్రి ఉంటాడు, కానీ తాపీ మేస్త్రి నేను ఎందుకు ఆ బిల్డింగ్కి ఓనర్లు కాలేకపోయినా ఎప్పుడు ఏడవడు. తాను కట్టిన బిల్డింగ్ గొప్పగా ఉంది అని ఎవరో అంటే సంతోషించి గుండె నిండగా ఉంది. టీచర్ కూడా తన స్టూడెంట్ కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, పెద్ద ఆఫీసర్ కావాలని కోరుకుంటారు, కానీ తాను ఆ ప్లేస్లో ఉండాలని కోరుకో. అంత కొత్త వృత్తిలో ఉన్న టీచర్ అందరికీ నా నమస్కారాలు. ఇది మల్లాడి గారు మనల్ని అభినందించడం కోసం పెట్టింది. సార్ నేను కూడా కొంచెం అభినందే, 94% పాస్ పర్సెంట్ మన కాలేజీలో. అలా కాకుండా ఇప్పుడు అక్కడ ముందు వచ్చిన అవకాశం ఉందని అక్కడ ఒక లెక్క పెట్టుకుని మేడం ప్రొఫెసర్ మేడం డైరెక్టర్ మేడం కూడా దానికి ఒక పర్మిషన్ ఇచ్చినారు. సైన్స్ స్ట్రీమ్ కూడా స్టార్ట్ అవుతుంది. సైన్స్, హ్యుమానిటీస్ మీకు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్సులో జాయిన్ అవ్వడానికి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. ఇలాంటి అభినందన సభలో మనకు అవకాశం వచ్చినందుకు అందరూ కూడా మనం సంతోషించాలి. ఎందుకంటే మంది అర్థం చాలా విషయాలు ఇక్కడ వర్క్ చేయడం వల్ల నువ్వు ఎస్టీపీలో జరిగినంటే మనకు తెలుసు. ఎందుకంటే చాలా పర్సెంటేజ్ తక్కువ మేము చాలా సంబంధించుకున్నాం. కానీ ఇప్పుడు మా కృషికి మంచి ఫలితం లభించిందని చెప్పేసి స్టాఫ్ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. మా ఈ కృషికి అభినందనలు తెలుపుతూ ఈ సభ ఏర్పాటు చేసినందుకు మన పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు మాట్లాడుతున్నాం. మా స్టాఫ్ తరఫున, మా స్టూడెంట్స్ తరఫున, మా స్టూడెంట్స్ పేరెంట్స్ తరఫున తెలియజేస్తూ మీరందరూ కూడా మీ పిల్లలు చదివించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో పాలిటెక్నిక్ తర్వాత అక్కడ పూర్తయిన తర్వాత వాడు లేటరల్ ఎంట్రీలో బీటెక్ వెళ్ళొచ్చు, అక్కడ పూర్తయిన తర్వాత ఎంటెక్ వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత పిహెచ్డీ వెళ్ళొచ్చు. ఐటీకి వెళ్ళిన తర్వాత అయ్యో చిన్న కోర్సు పెడితే ప్రాజెక్ట్ పద్ధతి కూలిపోయిన లాంటిది నేను అనుకోవద్దు. మీరు పిహెచ్డీ వరకు వెళ్ళొచ్చు అనేకూడదు. నా దగ్గర టెస్ట్ మోడీస్ ఉన్నాయి. నా దగ్గర స్టూడెంట్స్ 2 పిల్లలు ఒకసారి
నేను వాళ్ళకి నా దగ్గర చదువుతున్నప్పుడు వాళ్ళకి నేను ఇచ్చినటువంటి గైడెన్స్ కౌన్సిలింగ్ తో ఆ తర్వాత పాలిటెక్నిక్ పూర్తి చేసి తర్వాత బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ పూర్తి చేసి కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గా పనిచేస్తున్నారు. నా దగ్గర పనిచేస్తున్న నా దగ్గర చదివినటువంటి పిల్లలు తర్వాత నేను ఎప్పుడే చెప్తాను, నేను ఇక్కడికే వదిలేదు చదువుతాను, నువ్వు చదవగలిగే కెపాసిటీ చదవని చెప్పి గైడ్ చేస్తే వాళ్ళు పాలిటెక్నిక్ చేసి వాళ్ళ జేఈ పోస్ట్ గవర్నమెంట్ రాసి NHAAలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జేఎల్స్గా పనిచేస్తున్నారు. అందుచేత మీకు మంచి స్కోప్ ఉంది. నేను అక్షరాలు మాట్లాడుతూ పెద్దలు పెట్టి ఇక్కడ ఇసుకించాలనుకున్న ఉద్దేశం కాదు. దయచేసి మీరు ఇదంతే కాకుండా మా దగ్గర సిపెట్ అని అలాగే CPI అని మా ఇంట్లో చదివిన తర్వాత టీచర్ ట్రైనింగ్ వెళ్ళొచ్చు. మీరు మెడ్రాస్ లో మెట్రోపాలిటన్ సిటీస్ అన్నింటిలో సెంట్రల్ గవర్నమెంట్ లో టీచర్ ట్రైనింగ్ ఉంది. మేము గైడ్ చేస్తాం. దేవుడు మాకు ఆయుష్ ఇచ్చినంత వరకు, దేవుడు ఇచ్చిన శక్తి మేరకు మా లెక్చరర్స్ మా యొక్క ఇన్స్ట్రక్టర్స్ మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ పిల్లలందరినీ కూడా మీకు మంచి జాబ్ వచ్చారు. గవర్నమెంట్ లో మా పిల్లలు ఆల్రెడీ రైల్వేలో పనిచేస్తున్నారు. రైల్వేలో చాలా మంది వెళ్ళి లోకల్ పైలట్స్ గా మా పిల్లలు పనిచేస్తున్నారు. మా దగ్గర ఆధారాలను చూపిస్తాం. అందరు బాగా చక్కగా చదువుకోవడం మా టీచర్స్ మల్లారి కృష్ణారావు గారు 1996లో చేసినటువంటి హంగర్ స్ట్రైక్ లో 85 మన రీజనల్ అడ్మినిస్ట్రేటర్ గారు కానీ అలాగే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్, అలాగే పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఐటీ ప్రిన్సిపాల్, మిగిలిన హై స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్స్, అలాగే మిగిలిన ప్రైమరీ హెడ్ మాస్టర్స్, టీచర్స్ అందరూ కూడా అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు, పిల్లలకి ప్రత్యేకమైన నా ఆశీస్సులు. ఈరోజు ఇక్కడ మనం సమావేశం అవడానికి కారణం ఏంటి అన్నది 10 మంది చెప్పాలి. రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఏం చేయాలన్న దాని మీద ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం. అంటే సరదాగా మాట్లాడుకోవడానికి కాదు. ఆరోగ్యశ్రీలో వారి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకున్న తల్లిదండ్రుల్ని అనేకమైన సందర్భాలుగా మనం ఉగాది సందర్భంగా జ్ఞానం ఓల్డేజ్ హోమ్ ద్వారా మనం తల్లిదండ్రులకు బట్టలు పెట్టి ఆ టీచర్స్ కి షాల్ కప్పి టాపర్స్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు మెమోరియల్ తోటి కొన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాలు వేరే, ఈ రోజు చేసుకునే కార్యక్రమం వేరే. ఇది మీకు తెలియాలని అంటే ఇంకా మాట్లాడుతున్నారా 2022 నుంచి మన యానంలో ఉన్న స్కూల్స్ కానీ కాలేజీలు కానీ సరైన రిజల్ట్స్ రాకపోవడం వల్ల పిల్లలేమో గవర్నమెంట్ స్కూల్లోనూ కాలేజీల్లోనూ జాయిన్ అవ్వకపోవడం వల్ల అనేకమైన స్కూల్స్ కానీ అన్ని కూడా మూసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ 2 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకని మనం ఎంతో కష్టపడి మన పిల్లల కోసం ఇవాళ ఐటీ తీసుకొచ్చినా, పాలిటెక్నిక్ తీసుకొచ్చినా, అలాగే ఇందాక డిగ్రీ కాలేజ్ ఎక్కువ మంది అయ్యి ఉండేవారు, ఇంజనీర్స్ అయ్యి ఉండేవారు, సైంటిస్టులు అయ్యి ఉండేవారు. ప్రభుత్వం ఐటీలో ఏది ఇస్తుంది, పాలిటెక్నిక్ లో ఏ కోర్సెస్ ఉన్నాయి, ఆ దానికి ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయాన్ని తల్లిదండ్రులకి తెలియట్లేదు, పిల్లలకి తెలియట్లేదు. ఆ ఉద్దేశాలు క్లోజ్ చేసే స్కూల్ కానీ ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పారు. ఎవరైతే సబ్జెక్టు ఇంగ్లీష్ కానీ సబ్జెక్ట్ ఉన్నదో దాన్ని చెప్పడానికి దాన్ని స్టాప్ చేశారు. నేను పనికిమాలిన ప్రజాప్రతినిధి కాదు, ప్రజల కోసం పనికొచ్చే వ్యక్తిని, ప్రజల మనిషిని అంతేకాని అదేమి సేవలు కాదు. ప్రతి విషయం మీద పూర్తి అవగాహన ఉన్నవాడిని. అవగాహన నుండి ఏ విధంగా దాన్ని ఒప్పించాలో, ఏ ప్రభుత్వాన్ని, ఇది పాండిచేరి ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఏ విధంగా ఒప్పించాలన్న దాని మీద ఇది గవర్నమెంట్ ఫంక్షన్ కాదు. గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికి ఇచ్చేసి అరే మిమ్మల్ని అందరికీ కూడా టీచర్స్ ఎంతో మీరు కష్టపడ్డారు, పిల్లలు కూడా ఆ విధంగా మీ లైన్లో తెచ్చుకున్నారు, కష్టపడేలా చేశారు, వాళ్ళందరికీ టాపర్స్ కు షాల్ వేసి, టీచర్స్ అందరికి షాల్ వేసి ఒక భోజనం పెట్టి పంపించాలండి. మీరు అందరూ ఇక్కడ బయట నాన్ వెజిటేరియన్ భోజనం ఉంది, వెజిటేరియన్ భోజనం ఉంది అందరికి కూడా. ఎందుకంటే ఇప్పుడు వెజిటేరియన్ భోజనం అంటే కూడా చేసి వెళ్ళాడు. అందుకని 400-500 మందికి నాన్ వెజిటేరియన్, ఇంకో 200 మందికి వెజిటేరియన్ భోజనం అంతా తయారు చేసి ఎండాకాలం మళ్ళీ రావడానికి బస్సులు ఏర్పాటు చేయాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి. ఇన్ని ఏర్పాట్లు ఎందుకని? పేదోడు కష్టం ఏంటో, ఆ పేదోడికి కడుపుకి ఆ ఆకలి ఏంటో తెలిసిన వ్యక్తిగా మేమన్నా మీ దగ్గర నుంచి ఏమైనా కోరుకుంటూ ఉన్నామా? లేదు, అవసరం లేదు. నేను చేయవలసిన పదవులన్నీ అయిపోయాయి. నేను చేయవలసిన నాకు రావాల్సిన పేరు అన్నింటిలో కూడా ఇంకొక దర్యాప్తులో కూడా ఉండరు. మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు.
ఆ విధమైన పరిస్థితుల్లో ఈ రోజు మనం ఇంకా వెనకబడి ఉన్నాం. ఇవాళ మనం చూస్తే చాలా కోర్సెస్ అన్ని కూడా తెచ్చుకుంటూ ఉన్నాం. ఐటీలో కానీ పాలిటిక్లో కానీ ఈ విధమైన రిజల్ట్స్ రావడం వల్ల రేపు ఇంకా ఒక 2 గ్రేడ్స్ మన అంబేద్కర్ పాలిటిక్లో పెట్టమని చెప్పి చెప్తాం. సుభాష్ చంద్రబోస్ ఐటీలో ఇంకొక 2 గ్రేడ్స్ పెట్టమని చెప్పి చెప్తాం. అలాగే రక్షారి కృష్ణ జూనియర్ కాలేజీని మనం ఒక హెచ్ఈసీతో స్టార్ట్ చేస్తాం. ఈ సంవత్సరం ఎంపీసీ బైపీసీ 2 కూడా దాన్ని కూడా ఎంపైపీసీకి వచ్చేలాగా ఆర్డర్ మనం తీసుకొచ్చాం. అక్కడ 91 మంది పాస్ అయ్యారు. అందులో బిల్లింగర్స్ 45 మంది ఇచ్చారు. ఇంకా ఇటువంటి మీటింగ్ పెట్టి ఇంకా ఇక్కడ ఉన్న టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ అంతా అక్కడికి వచ్చేయడానికి మేము వెళ్ళిపోయి గిరాంపేటలో పాఠాలు చెప్పడానికి ఆ జూనియర్ కాలేజ్ చెప్పడానికి అందరూ రెడీగా ఉన్నారు. జూన్ 1వ తారీఖున ఈలోగా కొంతమందిని ఈ పాస్ అయిన వాళ్ళందరినీ కూడా జూనియర్ కాలేజ్ పాస్ అయిన డిగ్రీ కాలేజీకి 10th క్లాస్ పాస్ అయిన జూనియర్ కాలేజీకి ప్రైవేట్ వాళ్ళు మీకు లేనిపోయిన మాటలు చెప్పి తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. అదే జ్ఞానం కూడా ఇక్కడ మనకి అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, ఇంత మంచి టీచర్స్ ఉన్నారు. అందుకని ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు మీరు ఫీజు కట్టి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం కోసమే ఇక్కడ మనం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి గవర్నమెంట్ ని నెత్తి చేయకుండా మళ్ళీ మాట్లాడుతున్నారా క్రమశిక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి, ఆ అనుకున్నది సాధించే ధైర్యం ఉండాలి, అవన్నీ ఉండి ఇతరులను ప్రేమించే లక్షణం ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే ప్రతి మనిషి కూడా అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళగలుగుతాడు. ఒకటి డబ్బులో కూడా అవ్వచ్చు, ఇంకో డబ్బు లేని అవ్వచ్చు, ఒకటి తక్కువ కులంలో పుట్టొచ్చు, ఇంకొకటి ఎక్కువ కులంలో పుట్టొచ్చు, ఒకరికి ఒక మతంలో ఉండొచ్చు, ఇంకొకటి ఒక మతంలో ఉండొచ్చు. కానీ మనందరూ కూడా మనం ప్రయోజకులు కావాలి. మన తల్లిదండ్రుల్ని లాస్ట్ స్టేజ్లో అయినా సరే వాళ్ళు సుఖపెట్టేలాగా మనం అందరూ వచ్చి 3 స్కూల్స్ కి అట్రాక్ట్ చేసి ఒక గంట సేపు మాట్లాడారు. మీరు 100% పాస్ అవుతారా? మీరు మీ తల్లిదండ్రుల్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మీ మాస్టర్ చెప్పిన పాఠాలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎంత కష్టపడి చదివిస్తున్నారో గుర్తు చేసుకోండి. ఎందుకు మనం పాస్ అవ్వాలి, ఎందుకు మనం ప్రయోజకులు అవ్వాలన్నది పిల్లలకు ఒక గంట సేపు వాళ్ళతో మాట్లాడారు. చాలా సందర్భాల్లో ఖాళీ ఉంటే పిల్లలతో మాట్లాడదామని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. నిన్న నాకు జ్వరమైనా కానీ క్రికెట్ కోచింగ్ క్యాంప్ వెళ్ళి 100 పిల్లలతో అక్కడ మాట్లాడి వాళ్ళకి పొద్దుటే ఏం కావాలో, వాళ్ళకి పాలు కావాలా, టిఫిన్ కావాలా, ఎగ్ కావాలా, నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి చెప్పుకున్నాను. మళ్ళా ఈ రోజు ఇక్కడ వచ్చే ముందు ఒక చిన్న పిల్లల్ని 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఒక 45 మంది పిల్లలకి నేను రేపు మీకు 6వ తారీఖున మీ అందరికి కూడా క్రికెట్ డ్రెస్ కుట్టించి చెప్పిస్తాను అని చెప్పి చెప్పుకున్నాం. పిల్లలంటే ప్రేమ. మీ పిల్లలంటే మీకు అమ్మాయో అబ్బాయో, మల్లారికి ఇష్టారావుకి పిల్లలంటే యానంలో ఉన్న అందరూ కూడా నా కొడుకులు, నా కోడళ్ళు, నా మనవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కోసమే ఈ 37 సంవత్సరాలు పడ్డ కష్టం అంతా కూడా ఈ యానాన్ని ఈ రూపం చూడాలని మీరు 3 సంవత్సరాలు 9th to 10th 8th 9th 10th 3 సంవత్సరాలు కానీ కంటిన్యూషన్ స్టడీ ఉంటే నెలకి 1000 రూపాయలు పిల్లలకు ఇచ్చేయాలి. దాంట్లో కూడా ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటున్నాయి. వాళ్ళకు కూడా మనం ప్రతి నెల కూడా సహాయం అందించాలని గతంలో నేను 200 రూపాయలు సంవత్సరానికి పాకెట్ మనీ అని పిల్లలందరికీ కూడా అకౌంట్ ఓపెన్ చేసి మొట్టమొదటిసారిగా పాకెట్ మనీ నేను తీసుకొచ్చాను యాదవ్లో. ఎందుకనంటే మన చిన్నతనంలో మన స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ రోజు 10 పైసలు ఇస్తే మాకు పెద్ద గొప్ప. 10 పైసలు ఇస్తే గొప్ప. ఆ మధ్యాహ్నం టైంలో స్కూల్ ఇంటర్వ్యూలో పెద్దలు పప్పు కొనుక్కోవడానికో లేదా మిఠాయి కొమ్ములు కొనుక్కోవడానికో 10 పైసలు ఉంటే ఎంత పట్ల వచ్చే పరిస్థితి ఉంది. అది ఆ 10 పైసలు లేని వాళ్ళు 100కి 90 మంది ఉండేవారు. ఆ ఉద్దేశంతో ప్రతి పిల్లవాడికి కూడా పాకెట్ మనీ కింద ఒక 200 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడి అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు ఆ పిల్లల సంతోషాన్ని చూసేప్పటికి నేను అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. ఆ డబ్బులు ముట్టుకునేవారు మేషాల మీద అవ్వచ్చు, తల్లిదండ్రుల మీద అవ్వచ్చు. ఆ విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ఫుల్ గా మీరు అమలు చేస్తుందని ఇది ప్రతి సంవత్సరం చేద్దాం. ఇది ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా పాస్ అయిన నెక్స్ట్ డే మనం ఇదే ఇదే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీకు ఇష్టాలుగా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. primary school headmasters, LRTC staff.
ఎస్ వెంకటేశ్వర, కేజీజీ శంకర్, కళ్యాణ్ బాబు, రామకృష్ణ, గణేష్, కృష్ణాచల్, including all senators, all good officers, those who are all present from your primary schools. Now, madam. Ready? Staff of Government Polytechnic, Government IDA, staff Government IDA, Government Polytechnic, all good officers. And assistant professors and professors, graduates and personal government aspirants, all are present here. Within short time కాలంలో వచ్చి ఈ కార్యక్రమం యొక్క సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కార్యక్రమానికి చేసిన అందరూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పరమాణి శ్రీ మహాలక్ష్మి, అదే ఒక సేమ్ స్కూల్లో థర్డ్ ర్యాంకర్ పరమాణి తేజస్వి, పరమాణి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ హై స్కూల్ రాజీవ్ గాంధీ అదే నిఖిత సెకండ్ ర్యాంక్ ఓలింగ్ గంగాద్రి అండ్ కీర్తి పర్ణిక, ఇద్దరు షేర్ చేస్తున్నారు. సెకండ్ ర్యాంక్ ఇద్దరు ఓలింగ్ గంగాద్రి అండ్ కీర్తి పర్ణిక. First ranker Malladi Gangotri, Raksha Harikrishna Janam Chandra Kiramani Vibhagini, Malladi Gangotri, first rank holder of KB Group. Second ranker Rekadi Jayasri from Saint College. And also third ranker from the same junior college, Oledi Akila, same campus. Next to Kamlani Government Access School, first ranker already Malla Kurga of KMG Government School. P. Kurga. P. Kurga, second ranker. From Kamlani Government Access School, KMG. And region third ranker K. Jayamahalakshmi of STS Pioran Government School, Kanagalpeta. K. Jayamahalakshmi. వీళ్ళు ముగ్గురు కూడా యాన్యువల్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకర్స్. ఇప్పుడు స్కూల్ వైజ్ టాప్ ర్యాంకర్స్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ హై స్కూల్, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ హై స్కూల్ వీళ్ళు ర్యాంకర్ అయిపోయింది. సెకండ్ ర్యాంక్ శ్రీ శ్రీ మహాలక్ష్మి. ఇప్పుడు థర్డ్ ప్లేస్ కొచ్చిల్ గారు ఉన్నారు.
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 3వ వార్డులో మే పుష్పాలు పలువురిని ఆకర్షించాయి. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 3వ వార్డులో మే పుష్పాలు పలువురిని ఆకర్షించాయి. చింతలమరక గ్రామానికి చెందిన మట్టపర్తి పట్టాభిరామయ్య హరికృష్ణ నివాస గృహం ఆవరణలో మే పుష్పాలు 7 వికసించాయి. మే నెలలో మాత్రమే ఈ పుష్పాలు వికసిస్తాయి. ఈ పుష్పాలు పలువురికి కనువిందుని కలిగించాయి. గ్రామానికి చెందిన పలువురు ఈ పుష్పాలను చూసి తమ మొబైల్ ఫోన్లలో వీటిని చిత్రీకరించారు. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ దొర సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఐపోలవరం మండలం ఐపోలవరం గ్రామంలో కాటన్ దొర జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ 15 మే 1803లో కాటన్ జన్మించారని, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను దక్షిణ ప్రాంతానికి కాలువల శాఖకు ఇంజనీర్గా నియమించిందన్నారు. 19వ శతాబ్దంలో గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించిన మహనీయుడని అన్నారు. అందుకే ఆయన్ను ఇప్పటికీ అపర భగీరథుడిగా డెల్టా వాసులు కీర్తిస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. అయినా మన భారతదేశంలో ప్రాజెక్ట్ కట్టాడు, మన మురమల్లో ఇది అక్యుడేట్ కట్టాడు. అలాంటి మహానుభావుని మనం స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆయనకి జయంతి ఉత్సవాలు చేయటం ఎంతైనా ఉద్దేశమే. కావున మహానుభావుని ఈయన చెప్పినట్టు నెక్స్ట్ 225 జయంతోత్సవాలు ఘనంగా జరిపించి మన రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొచ్చి దీని జయంతి కార్యక్రమంలో ఊరూరా చేసి మొత్తం ప్రజలందరికీ తెలిసేలాగా ఈ సర్దార్ కాటన్ జయంతి ఉత్సవాలు చేసుకోవాలని నా అందరి కోరిక. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ రీజనల్ మేనేజర్ మరియు చీఫ్ ఇంజనీర్లతో విజయవాడలోని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి సమావేశమయ్యారు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ భూసేకరణ సంబంధిత అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు హరీష్ తెలియజేశారు. భూసేకరణ ప్రక్రియలో ఎదురైన లోటుపాట్లను, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రైల్వే అధికారులతో ప్రస్తావించడం జరిగిందన్నారు. రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో వారికి తగ్గ పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. భూసేకరణ సంబంధిత అవార్డుల జారీ, పరిహారం చెల్లింపు, క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతమయ్యేలా కేంద్ర స్థాయిలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సంబంధిత అధికారులను సన్నద్ధం చేసినట్లు ఎంపీ హరీష్ పేర్కొన్నారు. అలాగే ద్వారపూడి రైల్వే స్టేషన్ సౌకర్యాలపై ప్రయాణికుల నుండి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఇటీవల రైల్వే స్టేషన్ను పరిశీలించడం జరిగిందని, అక్కడ విషయాలను రీజనల్ మేనేజర్కు హరీష్ వివరించినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక బృందాన్ని ద్వారపూడి రైల్వే స్టేషన్ పరిశీలనకు పంపిస్తామని, వారి సూచనల మేరకు చర్యలు తీసుకుని ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని రైల్వే ఉన్నతాధికారులు తెలియజేసినట్లు ఎంపీ హరీష్ బాలయోగి వెల్లడించారు. అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్కు యానాంలోని అధికారులు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన జయంతి కార్యక్రమాన్ని యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫెర్రీ రోడ్లోని ఆయన విగ్రహానికి యానాం పరిపాలనాధికారి మునిస్వామి, సర్కిల్ ఇన్స్పెక్టర్ అడల్ హసన్, ఎస్ఐ పునీత్ రాజు, షేరు నూకరాజు, యానాం సమాచార శాఖ అధికారి కేఎల్వి ప్రసాద్, మట్టపర్తి శ్రీను, రాజులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను వివరించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలము తిల్లకుప్ప గ్రామంలో ఇటీవల సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదానికి గురై 3 ఇళ్లు దగ్ధం. సర్వం కోల్పోయిన పల్ల రాంబాబు, పల్ల అర్జున్, పల్ల వెంకట్రావు కుటుంబాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు వంట సామాగ్రి, రగ్గులు, కూరగాయలు, బియ్యం, చీరలు అందించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో ఇటీవల సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదానికి గురై 3 ఇళ్లు దగ్ధం. సర్వం కోల్పోయిన పల్ల రాంబాబు, పల్ల అర్జున్, పల్ల వెంకట్రావు కుటుంబాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ, ఢిల్లీ నారాయణ మరియు వైస్ చైర్మన్ పిన్నమరాజు వెంకటపతిరాజు చేతుల మీదుగా టార్పాలిన్, వంట సామాగ్రి, రగ్గులు, కూరగాయలు, బియ్యం, చీరలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు శేఖర్, పి అర్జున్, ఎంఎస్ఎన్ రాజు, పి సుబ్బరాజు, పి చంటి, కె కృష్ణ, కె దొరబాబు, వెల్ఫేర్ అసిస్టెంట్ కృష్ణ, విఆర్ఓ మహేష్, ఫీల్డ్ కోఆర్డినేటర్ రత్నప్రసాద్ పాల్గొన్నారు. యానాం క్రికెట్ సంఘం జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. యానాం క్రికెట్ సంఘం జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని తిరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. క్రికెట్ పోటీలకు మెట్టకూరులో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 7 నుంచి 16 ఏళ్లు ఉన్న బాలబాలికలకు జూన్ 2 వరకు శిక్షణ కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, వ్యాయామోపాధ్యాయులు సుమన్, సత్యనారాయణ, అజయ్, రామకృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఆకలి వేస్తుందని చెప్పేసి ఒక రోజు పకోడీ అనో, ఒక రోజు బజ్జీ అనో అలా పంపిస్తున్నానో లేదు. నేను 10th క్లాస్ మీరు దగ్గరికి వచ్చేసేప్పుడు, ఎగ్జామ్ దగ్గరికి వచ్చేప్పుడు మధ్యాహ్నం 20 రోజులు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తాను. ముందు చెప్పినట్టుగా టీమ్స్ని, బాయ్స్లో 2 టీంలు మీరు తయారు చేయండి. గర్ల్స్ని వీళ్ళు సరిపోతే ఇందులో ఉన్నవాళ్ళు ఎవరైతే పనికొస్తారో చూసి మిగతా పిల్లల్ని మీరే తీసి తెచ్చుకుని ఆడ ఒక టీం తయారు చేసి మీరు ఇమీడియట్గా మీరు దానికి తగ్గట్టుగా కోచ్ వాళ్ళకి డ్రెస్ అది కూడా ఇమీడియట్గా ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేసి మీరు 6వ తారీఖుని వాళ్ళకి ఆ బట్టలు అన్నీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తానని ఈ 4 మాటలు చెప్పడానికి ఇక్కడున్న పీఈటీస్ కానీ అందరూ కూడా నన్ను పిలిచారు. మంచి ప్రయోజకులు అవ్వాలి. అలాగే ఇలాంటి నెట్ ప్రాక్టీస్ కూడా ప్రతి స్కూల్ దగ్గర కూడా చేయడానికి రాబోయే రోజుల్లో దానికి కూడా చేస్తాను. ఒక మెట్రోతోటే కాదు, అన్ని స్కూళ్ళు, అన్ని ఏరియాల్లో కూడా ఒక 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ప్రతి స్కూల్లో కూడా నెట్ ప్రాక్టీస్ ఉండేలా చేస్తాను. దాన్ని కాపాడుకోవాల్సింది మీరు ఇక్కడ ప్రాక్టీస్కి వచ్చారు, ఆ ఆకుపడింది నువ్వు ఇలా వెనక్కి వెళ్ళిపో, ఇటు వైపుకి వెళ్ళిపో. ప్రసాద్ బాగుంటుందంటే మాకు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిబిఎస్ఈ 2024-25 ఇంటర్ 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధించిన యానాం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో అభినందన సభ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని రావులపాలెంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఐపోలవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆలరేవు, ఐపోలవరం మండలాల్లో సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు, రైతులు, అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.